హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ ప్రేమికులకు మన వీడియోలో చేరేలా లైక్ చేయండి. ఇవాళ మనం విశ్వానికి మన కోరికలను ఎలా తెలియచేయాలి, ఏ విధంగా తెలియజేస్తే విశ్వం మన కోరికలను నెరవేర్చుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను చెప్పబోయే మెయిన్ విషయం ఏంటి అంటే, దేనినైనా మీరు కోరుకుంటే ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవటం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మనం దేనినైనా ఒకటి కోరుకుంటాం, దాన్ని మనం విశ్వం నుంచి పొందడం అంటే మనం దాన్ని వాస్తవ రూపం దాల్చుకోవటం. మన జీవితంలో అది జరగడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, జస్ట్ ఆ వైబ్రేషన్ అలైన్మెంట్లో ఉన్నప్పుడు మాత్రమే మన లైఫ్లో మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది మనం కోరుకున్న దానికి జరుగుతుంది. మరి ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా మనకి ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలిస్తే మనం దేనినైనా సరే ఈజీగా ఇన్స్టాంట్గా మేనిఫెస్ట్ చేసుకోవటం జరుగుతుంది. విశ్వం ఎప్పుడూ కూడా మనం నుంచి వస్తున్నటువంటి ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. మన మైండ్ ఎప్పుడు కూడా 1 సెకండ్కి మిలియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ని రిసీవ్ చేస్తూ ఉంటుంది. అంటే మనం కాన్షియస్గా ఏదైనా ఒక న్యూస్ పేపర్లో ఏదైనా న్యూస్ చూసినా కానీ, లేదంటే మనం బయట ఏ విషయం గురించైనా విన్నా, మాట్లాడినా, చదివినా, ఇవన్నీ కూడా కాన్షియస్గా మన 5 సెన్సెస్ నుంచి ఏవైతే తీసుకుంటూ ఉంటామో అవి సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతూ ఉంటాయి. వాటిని మనం ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతామో అంత ఫాస్ట్గా అవి యూనివర్స్కి సబ్కాన్షియస్ మైండ్ మన ఆర్డర్ని ప్లేస్ చేసేస్తుంది. సో మనకు తెలియకుండానే మనం ఏమైతే ఇప్పుడు చూసామో, విన్నామో, చదివామో వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇలా మనకి అనవసరమైన ఇన్ఫర్మేషన్ని ఎప్పుడైతే మనం ఫీడ్ చేస్తామో, ఈ సబ్కాన్షియస్ మైండ్ ఈ అనవసరమైన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తున్న సమయంలో అరౌండ్ 99% ఆఫ్ అవర్ వైబ్రేషనల్ ఎనర్జీ మొత్తం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మనం కాన్షియస్గా దేనినైనా ఒకదాన్ని మేనిఫెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ థాట్కి కేవలం మనకి మిగిలేది ఇక 1% ఎనర్జీ మాత్రమే మిగులుతుంది. సో ఆ వైబ్రేషన్ ఎనర్జీ మనకు కావాల్సిన దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి సరిపోతుందా అంటే సరిపోదు. రియాలిటీని క్రియేట్ చేసుకోలేము. చాలామందికి మేనిఫెస్టేషన్ ప్రాసెస్ జరగదు. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వట్లేదు అంటారు. ఇలా మనం కాన్షియస్గా ఏమైతే తీసుకుంటూ ఉంటామో ఈ చెత్తంతా కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి యూనివర్స్కి ఆర్డర్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే చాలా వరకు మనకు తెలియకుండానే నాకు ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు కోపం ఎందుకు వస్తుంది, నా లైఫ్లోకి ఇలాంటి మనుషులు ఎందుకు వస్తున్నారు, ఇలాంటిదంతా కూడా జరిగిపోతూ ఉంటాయన్నమాట. మనం కాన్షియస్గా ఇవన్నీ కూడా కోరుకోము. అయినా సరే మనకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మనం కాన్షియస్గా తీసుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటున్నాం. కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి యూనివర్స్లోకి వెళ్ళిపోయి అవి మళ్ళీ తిరిగి మన జీవితంలోకి రావడం జరుగుతుంది. సో
ఇవన్నీ అలా రియాలిటీలోకి వచ్చాయి. చాలామంది కాన్షియస్గా నాకు మనీ కావాలి అని సంకల్పం పెట్టుకుంటారు. కానీ దానికన్నా కూడా మీకు ఇంకా వేరే వేరే వస్తువు ఉంటే మీ లైఫ్లో మీ ఎనర్జీ అంతా వేరే వేరే విషయాల వైపు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇక మీకు మనీ కావాలి అనే థాట్ జస్ట్ 1% ఎనర్జీ మాత్రమే మిగిలి ఉంటుంది. అది మేనిఫెస్ట్ అవ్వటానికి, రియాలిటీలోకి రావటానికి ఆ ఎనర్జీ సరిపోదు. ఇలా మనకు మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ అనేవి తెలియకుండానే యూనివర్స్లోకి వెళ్తుంటే మీకు ఏమి కావాలో ఆ థాట్ మేనిఫెస్టేషన్ జరగకపోవటం లేదా లేట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకని ఫస్ట్ మీరు ఏమి చేయాలి అంటే ముందు మీ మైండ్ని కామ్గా చేయండి. అంటే మీ మైండ్ని కామ్గా చేసి పూర్తి ఎరుకతో మీకు ఏమి కావాలో దాన్ని మీరు యూనివర్స్కి ఆర్డర్ చేయండి. మరి మైండ్ని కామ్గా ఎలా చేయాలి? బోలెడన్ని ఆలోచనలు స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీ థాట్ జస్ట్ మనీ కావాలి అనే చిన్న థాట్ కాకుండా ఇంకా మీ మైండ్లో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ కట్ చేసేసి మీకు ఏమి కావాలి అనేది మాత్రమే మీ ముందుకు రావాలి. అది రావాలి అంటే ఏమి చేయాలి అంటే దీనికి కొన్ని టెక్నిక్స్ చెప్తాను. జస్ట్ 2 టెక్నిక్స్ బాగా పనిచేస్తాయి. అందులో మొదటిగా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్ పూర్తి కాన్షియస్తో మీ మైండ్లో ఆలోచనలు వాటంతట అవే కొలాప్స్ అయిపోయే వరకు మీరు బ్రీతింగ్ చేయండి. అలా చేస్తున్నప్పుడు మీకు మీ మైండ్ చాలా పీస్ఫుల్ అవ్వడం జరుగుతుంది. ఇంకా సెకండ్ది ఏంటంటే మోస్ట్ ఈజీ అండ్ చాలా బెనిఫిషియల్. మీకు బ్రీతింగ్ అంతసేపు చేయలేను అనిపిస్తే కనుక జస్ట్ వాకింగ్కి వెళ్ళండి, నడుస్తూనే ఉండండి. మీ మైండ్ కామ్గా అయిపోయే వరకు మీరు నడుస్తూనే ఉండండి. మీకు టైం ఉంటే మీరు ఖచ్చితంగా చేయండి. మీకు ఫిజికల్గా, మెంటల్గా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు మంచి రిజల్ట్ ఇవ్వడానికి వాకింగ్ బెస్ట్ అని చెప్పచ్చు. సో వన్స్ మీ మైండ్ అనేది కామ్ అయిపోయిన తర్వాత అసలు మీకు ఏ ఆర్డర్ ప్లేస్ చేయాలి ప్రస్తుతం అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో అసలు ఆర్డర్ ప్లేస్ చేయడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జాంపుల్గా నాకు ఒక మంచి జాబ్ రావాలి, మంచి సోల్మేట్ కావాలి, 1 crore ప్రాపర్టీ కావాలి అని ఇలా మీ మైండ్లో ఉంటే, ఇన్ని కోరికలు మీకు ఉంటే వీటన్నిటిలోకి ఒకేసారి జరగడం అనేది కుదరదు. సో దీనికోసం మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీకు ఏమి కావాలో ప్రియారిటీ కావాలి. మీకు జాబ్ కావాలా, 1 crore మనీ కావాలా, మీరే డిసైడ్ చేసుకోవాలి. దాన్ని డిసైడ్ చేసుకోవాలి అంటే మీకు క్లారిటీ కావాలి. మీకు క్లారిటీ రావాలి అంటే ఇందాక చెప్పిన మెథడ్స్ ట్రై చేయాలి. అంటే మీకు జాబ్ కావాలి అని క్లారిటీ ఉంటే ఇప్పుడు మీ ఫోకస్ అంతా కూడా మీకు జాబ్ కావాలి అన్న దానిపైనే ఉంచండి. ఇలా ఎప్పుడైతే మీరు ఒక్కదానిపైనే కంప్లీట్ ఫోకస్ పెడితే అప్పుడు మీ కంప్లీట్ ఎనర్జీ అంతా కూడా ఆర్డర్ పైకే ఫ్లో అవుతుంది. ఇందాక మనం 99% ఎనర్జీని మొత్తం కూడా అన్నెసెసరీ థాట్కి వేస్ట్ చేసాం. ఇప్పుడు ఆ 99% ప్లస్ రిమైనింగ్ 1% మొత్తం 100% ఫోకస్ అంతా కూడా మనం కంప్లీట్గా ఒక థాట్ పైనే పెట్టాము కాబట్టి ఆ థాట్ పైకే ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం ప్లేస్ చేయబోతున్న ఆర్డర్ అనేది బలంగా మారుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎనర్జీ అంతా ఒక్కదానిపైనే ఫ్లో అవుతుందో అప్పుడు ఇది ఫిక్స్ అయిపోతుంది. ఫోకస్ ఆన్ ఓన్లీ 1 థింగ్. సో ఇలా మీరు విశ్వానికి మీ యొక్క ఆర్డర్ అనేది ప్లేస్ చేయడానికి రెడీ అయ్యారు. మరి ఈ ఆర్డర్ మీకు ఎప్పటికి డెలివరీ అవ్వాలి అనేది కూడా మీరే డిసైడ్ చేయాలి. అంటే మీకు ఎంత టైం పట్టాలి, మీకు ఇన్స్టాంట్గా జరగాల లేదా కొంచెం లేట్ అయినా పర్వాలేదా, కానీ
జనరల్‌గా ఎవరైనా సరే నాకు మనీ కావాలన్నా, సోల్‌మేట్ కావాలన్నా, జాబ్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ఇన్‌స్టాంట్‌గా కోరుకుంటారు. ఇలా ఇన్‌స్టాంట్‌గా జరగాలి అంటే దానికి మీరు ఒకటి చేయాలి. అదే మీరు ప్లేస్ చేసే ఆర్డర్‌కి ఎమోషన్‌ని లింక్ చేయాలి. మీరు దాన్ని ఎమోషన్‌ని మేనిఫెస్ట్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వానుగ్రహానికి దారులు తీయండి. థాంక్ యూ.